ప్రతిరోజు సాయంత్రం 6:30 జీ తెలుగులో పడమటి సంధ్యారాగం ప్రసారమైతే ఇటు స్టార్మాలో నిండు మనసులు ప్రసారమవుతూ ఉంటుంది. వీక్ 15 U+ RTRP రేటింగ్స్ చూస్తే నిండు మనసులు సీరియల్ 4.7 రాగా పడమటి సంధ్యారాగం 3తో సరిపెట్టుకుంది. నిండు మనసులు సీరియల్లో కొత్త కాపురానికి వచ్చిన ప్రేరణ తన భర్త సిద్ధుని తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. విజయ్పై మంజుల ముందు ఎలిగేషన్ చేసే విషయంలో తనకి ఇష్టం లేకుండా చెప్పకుండా పెళ్లి చేసే విషయంలో చాలా కోపంలో ఉంది మంజుల. విజయ్ మంజులతో ఈ పెళ్లి సిద్ధార్థ్తో మంజులని విడదీసే ప్రయత్నమని కల్పించి చెప్తాడు. ఇటు ప్రేరణ చెల్లి ఐశ్వర్య రంజిత్ని డాక్టర్ జాబ్ ఎందుకు వదిలేశాడు అని, అలాగే తన లవ్ స్టోరీ ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఇక పరమటి సంధ్యారాగం వివరాల్లోకి వెళ్తే అనఘ ఆద్యతో డాన్స్ కాంపిటీషన్ ఎలా గెలుస్తావో చూస్తా అంటూ ఛాలెంజ్ చేయడం, ఆద్య స్టూడెంట్ హర్షితని యాక్సిడెంట్ నుండి కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆద్య లెగ్ ఇంజరీ అవడం, ఫ్యామిలీ మొత్తం అనఘని అనుమానించడం, శ్రీను యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని పట్టుకోవడం, అనఘ పార్వతి పైకి నెట్టేయడం, తర్వాత జానకిని తీసుకొచ్చి పిల్లలకి ఆద్య కోచింగ్ ఇప్పించడం, ఇటు ప్రశాంత్ కూతురు ఆపరేషన్కి రామలక్ష్మి డబ్బులు అరేంజ్ చేయలేకపోవడం, రఘురాంని డబ్బులరగడం, ప్రశాంత్ కూతురి పరిస్థితి చూడలేక హుండీ దొంగతనం చేయడం, పట్టుబడిపోవడం, రామలక్ష్మి కాపాడడం, అయ్యాక రామలక్ష్మి ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం పెట్టడం, ఆద్యని రామలక్ష్మి హెల్ప్ అడగకపోవడంతో ఆద్య హర్ట్ అవడం, అనఘాదేవి ఆద్య ఓడిపోతే ఆపరేషన్కి డబ్బులిస్తా అని రామలక్ష్మితో చెప్పడం. ఇలా ఈ 2 సీరియల్స్లో కథ మంచి జోరుపై నడుస్తుంది. వీక్ 15 TRP ప్రకారం విజేత మాత్రం నిండు మనసులు.